బీటెక్ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ ఇప్పుడు ఒక సినిమా కోసమే 3 కోట్లు. డబల్ జోష్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అదిదే మెగా ట్విస్ట్. విశ్వంబర స్పెషల్ సాంగ్ కి బీమ్స్ ఎంట్రీ, కీరవాణి కింద సైలెంట్ షాక్. ట్రెండింగ్ లో టాప్ బ్యూటీస్ అప్డేట్స్ లేకపోయినా హెడ్లైన్స్ పై రాజ్యం చేస్తుంటే ఎలా? రజనీ ఫైర్, కూలీ ఓవర్సీస్ బిజినెస్ తో సెన్సేషనల్ రికార్డ్. రాయలసీమ బాటలో లెనిన్, పరువు హత్యల నేపథ్యంలో అఖిల్ మాస్ మేకోవర్. మోడలింగ్ నుంచి నటన వైపు అడుగుపెట్టి తన అందంతో అభినయంతో హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. బీటెక్ చదివిన తర్వాత వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమా తెలుగులో చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమా ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అక్కడితో ఆగిపోలేదు. బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్రేజ్ను సంపాదించుకుంది. అయినా తెలుగులో మాత్రం ఆమె చేసింది కేవలం 2 సినిమాలే. అందులో ఒకటి డిజాస్టర్ అయితే మరొకటి బిగ్ హిట్. కానీ స్టార్డమ్ మాత్రం ఆమెను గట్టిగా పట్టించుకోలేదు. ఇప్పుడేంటంటే దిశా పటానీ పేరే చాలు సోషల్ మీడియా నుంచి ఫ్యాషన్ ప్రపంచం వరకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక సినిమాకు 3 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కి 2898 AD వంటి భారీ చిత్రాలలోనూ నటించింది. అదే కాకుండా తాజాగా వచ్చిన కంగువాలోనూ మెరిసింది. ఫిట్నెస్, గ్లామర్ షో, స్టన్నింగ్ లుక్స్తో ఈ అమ్మడు నిత్యం వార్తల్లో ఉంటుంది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాలోనూ ఏ స్థాయిలో హవా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న ప్రయాణంలోనే కోట్లలో ఆస్తులు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ ప్రాపర్టీగా మారింది. రాజమౌళి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం ఏ హీరోకైనా సాధారణమే. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం టాలీవుడ్లో తన స్పీడ్కి ఇంకో గేర్ వేశారు. వరుస సినిమాలతో ఫ్యాన్స్కి ఫుల్ మాస్ ఫీల్ ఇచ్చేలా ఇండస్ట్రీ వర్గాల్లోనూ సీరియస్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రెజెంట్గా ఎన్టీఆర్ లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం వార్ 2, యశ్ రాజ్ ఫిలిమ్స్ మరియు డ్రాగన్ పృథ్వీరాజ్ దర్శకత్వం సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్న తారక్ తరువాతి ప్రాజెక్టులపై కూడా స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేవరా 2 కోసం కొరటాల, శివ కసరత్తులు చేస్తున్నారు. అయితే లైనప్లో కొత్త పేర్లు చొరబడి గందరగోళం నెలకొల్పాయి. త్రివిక్రమ్తో ఒక సినిమాకు సంబంధించి చర్చలు ముందే జరిగిపోయాయి. ఇప్పటికే ఆయన పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని టాక్. మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో ఒక మూవీ ముహూర్తం కూడా ఎప్పుడైనా ఖరారయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి పరిస్థితిలో తారక్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారు. డ్రాగన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏదంటే వార్ 2, డ్రాగన్, దేవరా 2, త్రివిక్రమ్ మూవీ, నెల్సన్ ప్రాజెక్ట్. ఈ లైనప్ చూస్తే తారక్ అభిమానులకు పండగే. అయితే ఈ సినిమాలో ఏది ముందుగా మొదలవుతుందనేది ఇంకా సస్పెన్సే. కానీ తారక్ మాత్రం స్పీడ్ తగ్గించే ఉద్దేశంతో లేరు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో మైలురాయిగా నిలవబోయే సినిమా విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో మల్టీమిలియన్ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే టాలీవుడ్లో హైప్కి అద్దులు చెరిపేసింది. బింబిసారా ఫేమ్ మలిడి వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. చిరుతో పాటు త్రిష,
ఆషిక రంగనాథులు కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా భారీ రెస్పాన్స్ వచ్చిందే కాకుండా విడుదలైన పాటకు విశేష స్పందన లభించింది. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కి మాత్రం బీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందిస్తున్నారట. ఇప్పుడు ఈ టాక్ ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఒక్కొక్కరికి ఒక్కో వృత్తి ఉంటుంది, కానీ బీమ్స్కి మాత్రం హిట్స్ హ్యాబిట్ అయిపోయినట్టుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో కలెక్షన్ల వర్షం కురిపించిన బీమ్స్ ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం స్పెషల్ సాంగ్ రెడీ చేస్తున్నారంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది చూసిన చిరు ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. మరి కీరవాణితో పాటు భీమ్ సాంగ్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా విశ్వంబర తర్వాత మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లాన్లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్ చిరుతో చేసే సినిమా కోసం గ్రాండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. సాధారణంగా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ల పేర్లే మీడియా హెడ్లైన్స్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ను బీటలు కొడుతూ అప్పుడప్పుడు తెరపై కనిపించిన సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉండే బ్యూటీలు ఎవరెవరో చూసేద్దాం. సమంత స్క్రీన్ క్రేజ్ కన్నా ఎక్కువగా పర్సనల్ అప్డేట్స్తో సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. వెకేషన్ ఫోటోలు, హెల్త్ అప్డేట్స్, బోలెడు స్టేట్మెంట్స్తో న్యూస్ మేకర్గా కొనసాగుతున్న సమంత తాజాగా సక్సెస్ అంటే స్వేచ్ఛగా ఉండటమే అంటూ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అనుష్క శెట్టి సైలెంట్గానే మల్టీ లాంగ్వేజ్ మూవీస్తో హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఘాట్, ఖాతానర్, ఖైదీ 2 వంటి చిత్రాలతో తిరిగి దూసుకురాబోతున్న అనుష్క సినిమాలు వదలకుండానే సోషల్ మీడియా హంగామాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారు. నిహారిక ఎన్ఎం యంగ్ బ్యూటీ అయిన తొలి సినిమాతోనే స్టార్ట్ బిగ్ ఇచ్చారు. మిత్రమండలి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అరవింద్ దృష్టిని ఆకర్షించి న్యూస్ మేకర్గా నిలిచారు. సోషల్ మీడియా స్పేస్లో పెద్ద క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ వెబ్ వరల్డ్ నుంచి వెండితెరకు ఎంట్రీ ఇస్తుండడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియా పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్తో టాప్ బ్యూటీలు హెడ్లైన్స్ను హైజాక్ చేస్తున్నారు. ఫాలోయింగ్ పెంచుకుంటూ ట్రెండింగ్ లిస్ట్లో నిత్యం చోటు సంపాదిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవెంటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ విడుదలకు ముందే సెన్సేషనల్ రికార్డులతో చుట్టూ చిచ్చెర పుట్టిస్తోంది. వింటేజ్ రజనీ మాస్ స్టైల్, గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడిప్పుడే బిజినెస్ పరంగా సత్తా చాటుతోంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు అన్ని భాషలు కలిపి ఏకంగా 81 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాయి. కోలీవుడ్ చరిత్రలో ఓవర్సీస్ మార్కెట్లో ఇంత పెద్ద డీల్ ఇదే మొదటిసారి అంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి. యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, మలేషియా, జీసీసీ దేశాలలో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండడమే ఈ రికార్డు బిజినెస్కు ప్రధాన కారణం. ఈ భారీ ప్రాజెక్టులో రజనీ సరసన నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, జూనియర్ ఎంజీఆర్, రేబా, మోనికా జాన్ లాంటి స్టార్ కాస్టింగ్ ఉండడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడే కాదు, మ్యూజిక్ మాస్టర్ అనిరుద్ సంగీతం, మాస్ ప్యాకెడ్ యూజువల్స్ మూడ్ను మరో లెవెల్కు తీసుకువెళ్తున్నాయి. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన 3వ తరం హీరో అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు సరైన కమర్షియల్ హిట్ లేక కెరియర్ గాడిలో పడక కష్టపడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితాన్ని సెటిల్ చేసుకున్న అఖిల్ ఇప్పుడు తన వృత్తిపరమైన జీవితం కోసం లెనిన్ అనే భారీ సినిమాతో బరిలోకి దిగుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్కు పూర్తిగా మేకోవర్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియోలో అతని పాత్రలో ఉన్న మాస్ టచ్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. హీరోయిన్గా శ్రీలీల నటిస్తుండగా అఖిల్కి హిట్ కావాలని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి సూర్యదేవర నాగవంశీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథాంశం బయటకు వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో పరువు హత్యలు కేంద్ర కథగా ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. అలాగే ఓ ప్రముఖ ఆలయ చుట్టూ నడిచే మిస్టరీ ఈ కథలో కీలకంగా మారనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పరువు హత్యలపై వచ్చిన కథల కంటే భిన్నంగా కొత్త కోణంలో ఈ సినిమాను తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పనున్నాడట. అవే ఈ సినిమాకి హైలైట్ కానున్నాయంటున్నారు. మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా పక్కా కంటెంట్తో దర్శకుడు కథను పునర్చిత్రీకరించాడట. ఇక తమన్ సంగీతం ఈ సినిమాకు మ్యూజికల్ బ్లాస్ట్ ఇస్తుందని టాక్.